హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం జనవరి నెలకు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చివరి భాగాన్ని మీకు అందించబోతున్నాను. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. మిజోరాం టు సెలబ్రేట్ చాప్చర్కోట్ ఫెస్టివల్ ఆన్ మార్చ్ 6. మిజోరాం మార్చి 6న చాప్చర్కోట్ పండుగను జరుపుకోనుంది. యూనియన్ మినిస్టర్ అర్జున్ ముండా was elected as president of ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఎన్నికయ్యారు. రెజ్లర్ వినేష్ ఫొగాట్ విన్స్ గోల్డ్ మెడల్ ఎట్ రోమ్ ర్యాంకింగ్ సిరీస్ 2020 ఈవెంట్. మనకి రోమ్ ర్యాంకింగ్ సిరీస్ 2020 ఈవెంట్లలో రెజ్లర్ వినేష్ ఫొగాట్ అనే రెజ్లర్ బంగారు పతకాన్ని సాధించాడు. 5th edition of Science Film Festival of India 2020 started in Panaji, Goa from 15th to 18th Jan 2020. మనకి సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2020 5వ ఎడిషన్ని జనవరి 15 నుండి 18 వరకు గోవాలోని పనాజీలో ప్రారంభమైంది. సో సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో పనాజీలో ప్రారంభమైంది. రాబర్ట్ అబెలామ్ is the new Prime Minister of Malta. రాబర్ట్ అబెలామ్ మాల్టా యొక్క కొత్త ప్రధాని. నెక్స్ట్, గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 76. టాప్స్ ఈజ్ డెన్మార్క్. సో గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ 2020లో మన ఇండియా యొక్క ర్యాంకు 76. టాప్లో అంటే మొదటి ప్లేస్లో డెన్మార్క్ ఉంది. ఆస్ట్రేలియా హ్యాస్ కన్ఫర్డ్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్, ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా హానర్ టు బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందర్ షా. ఆస్ట్రేలియా తన అత్యున్నత పౌర గౌరవం అనేది ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా హానర్ను బయోకాన్ వ్యవస్థాపకులైనటువంటి కిరణ్ మజుందర్ షాకు ఇచ్చింది. 29th సరస్వతి సమ్మాన్ 2019 విన్నర్ సింధీ రైటర్ వాసుదేవ్ మొహి ఫర్ హిస్ చెక్ బుక్. సో 29వ సరస్వతి సమ్మాన్ 2019 విజేత సింధీ రచయిత అయినటువంటి వాసుదేవ్ మొహి తన చెక్ బుక్ అనే నవల కోసం ఈ అవార్డుని ఇచ్చారు. నెక్స్ట్, ఒడిషాస్ పూరి డిస్ట్రిక్ట్ రిసీవ్స్ స్వచ్ఛతా దర్పణ్ అవార్డ్స్ 2019. ఒడిశా యొక్క పూరి జిల్లా స్వచ్ఛ దర్పణ్ అవార్డును 2019 అందుకుంది. అమెజాన్ టు ఇన్వెస్ట్ $1 billion ఇన్ డిజిటైజింగ్ స్మాల్ బిజినెస్ ఇన్ ఇండియా. అమెజాన్ భారతదేశంలో చిన్న వ్యాపారాన్ని డిజిటైజ్ చేయటంలో $1 బిలియన్ పెట్టుబడిగా పెట్టనుంది మనకి అమెజాన్. జొమాటో ఎక్వైర్స్ ఓవర్ ఈట్స్ బిజినెస్ ఇన్ ఇండియా. మనకి జొమాటో అనేది భారతదేశంలో ఓవర్ ఈట్స్ బిజినెస్ను సొంతం చేసుకుంది. నెక్స్ట్,
Lieutenant Colonel Yuvraj Malik has been appointed the Director of the National Book Trust. నేషనల్ బుక్ ట్రస్ట్ డైరెక్టర్గా లెఫ్టినెంట్ యువరాజ్ మాలిక్ నియమితులయ్యారు. ఇండియా ప్రొవైడెడ్ 1 lakh academic textbooks to Madagascar for the development of higher education and research in the East African country. తూర్పు ఆఫ్రికా దేశంలో ఉన్నత విద్య మరియు పరిశోధనల అభివృద్ధి కోసం భారతదేశం మడగాస్కర్కు 1,00,000 విద్యా పాఠ్య పుస్తకాలను అందించింది. లడక్ హోస్ట్ ఫస్ట్ ఎవర్ ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్ టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి లడక్ ఫస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ సమ్మిట్ నిర్వహిస్తుంది. ద అహ్మదాబాద్ ముంబై తేజస్ ఎక్స్ప్రెస్ వాస్ ఫ్లాగ్డ్ ఆఫ్ బై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ. అహ్మదాబాద్ మరియు ముంబైల మధ్య తేజస్ ఎక్స్ప్రెస్ను గుజరాత్ సీఎం అయినటువంటి విజయ్ రూపానీ ఫ్లాగ్ చేశారు. పుదుచ్చేరి ఇట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడి ఇనాగరేటెడ్ ద 12th నేషనల్ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇన్ పుదుచ్చేరి. పుదుచ్చేరిలో 12వ జాతీయ గిరిజన యువ కార్యక్రమాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ కిరణ్ బేడి ప్రారంభించారు. రష్యా టు డెలివ్స్ S-400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ టు ఇండియా బై 2025. రష్యా 2025 నాటికి S-400 లాంగ్ రేంజ్ సర్ఫేస్ను ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ను భారతదేశానికి అందిస్తుంది. సౌత్ ఆఫ్రికా విల్ నౌ ఆఫర్స్ అన్ ఈ-వీసా ఫెసిలిటీ ఫర్ ఇండియన్ టూరిస్ట్. దక్షిణాఫ్రికా ఇప్పుడు భారత పర్యాటకులకు ఈ-వీసా సౌకర్యాన్ని అందిస్తుంది. 9th ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ కోల్కతా. 9వ అంతర్జాతీయ పిల్లల చిత్రోత్సవం కోల్కతాలో ప్రారంభమైంది. సో ఇరానియన్ ఫిల్మ్ క్యాజల్ ఆఫ్ డ్రీమ్స్ గెట్స్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అట్ ఢాకా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. మనకి ఇరాన్ చిత్రం క్యాజల్ ఆఫ్ డ్రీమ్స్ ఢాకా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్ర పురస్కారాన్ని పొందింది. నెక్స్ట్, నృపేంద్ర మిశ్రా హ్యాస్ బీన్ అపాయింటెడ్ చైర్పర్సన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ద నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్పర్సన్గా నృపేంద్ర మిశ్రా నియమితులయ్యారు. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద కృషి మాన్ధన్ బిగిన్స్ ఇన్ అహ్మదాబాద్, గుజరాత్. మనకి కృషి మాన్ధన్ మొదటి ఎడిషన్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రారంభమైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2020 RBI ranked 6th among central banks in buying gold abroad. China central banks tops. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ 2020 RBI విదేశాలలో బంగారాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర బ్యాంకులలో మన RBI 6వ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో చైనా యొక్క సెంట్రల్ బ్యాంక్ ఉంది. సానియా మీర్జా అండ్ నాదియా కిచెనెక్ హ్యావ్ won the women's doubles title of the WTA International Trophy at Hobart in Australia. సానియా మీర్జా అలాగే నాదియా కిచెనెక్ ఆస్ట్రేలియాలోని హోబర్ట్లో జరిగినటువంటి WTA ఇంటర్నేషనల్ ట్రోఫీ మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. (3,500 km range nuclear capable K4 ballistic missile has been successfully test-fired by India at Vizag coast in Andhra Pradesh.
3500 కిలోమీటర్ల రేంజ్ న్యూక్లియర్ కెపాబుల్ K4 బ్యాలిస్టిక్ క్షిపణిని ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ తీరంలో భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐసీసీ అవార్డ్స్ని ఒకసారి చూసినట్లయితే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ప్యాట్ కమిన్స్, ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రోహిత్ శర్మ, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ విరాట్ కోహ్లీ. అలాగే ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మ్యార్నస్ లవర్స్ చేంజ్ ఆస్ట్రేలియా, అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ కైల్ కోయెడ్జర్ స్కాట్లాండ్, T20 పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ దీపక్ చహర్. Captain Tania Shergill, an officer with Army's Corps of Signals, will be the first women parade adjutant for the Republic Day parade. మనకి రిపబ్లిక్ డే నాడు జరిగేటువంటి పరేడ్లలో తానియా షెర్గిల్ అనే మహిళ ఫస్ట్ మహిళా పరేడ్ అడ్జుటెంట్గా ఉన్నారు. Union Minister Ramvilas Paswan announced that the One Nation One Ration Card scheme will be implemented by June 1st across the country. సో దేశవ్యాప్తంగా జూన్ 1 నాటికి ఒక దేశం ఒక రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ప్రకటించారు. Assam celebrates annual harvest festival Magh Bihu. అస్సాం వార్షిక హార్వెస్ట్ ఫెస్టివల్ మాఘ్ బిహును జరుపుకుంటుంది. సో మాఘ్ బిహు అనే ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే అస్సాంలో. ఇండోనేషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ 2020 ఉమెన్స్ సింగిల్ టైటిల్ విన్నర్ రాచనోక్ ఇంటనాన్ థాయిలాండ్. ఇండోనేషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ 2020 ఉమెన్స్ సింగిల్ టైటిల్స్ విజేత రాచనోక్ ఇంటనాన్ థాయిలాండ్ దేశానికి చెందినటువంటి వాళ్ళు. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ ప్రెజెంటెడ్ విత్ ఎం వెంకయ్య నాయుడు నేషనల్ అవార్డ్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయానికి చేసిన కృషికి ఎం వెంకయ్య నాయుడు జాతీయ అవార్డును అందజేశారు. A 5-year-old boy, Ashman Taneja from Hyderabad has made a Guinness World Record in Taekwondo for the most full contact knee strikes in 1 hour non-stop. మనకి హైదరాబాద్కి చెందిన 5 ఏళ్ల బాలుడు అష్మాన్ తనేజా 1 గంట నాన్ స్టాప్లో పూర్తి కాంటాక్ట్ మోకాలు దాడులకు తైక్వాండోలో గిన్నీస్ ప్రపంచ రికార్డును సృష్టించాడు. కెనరా బ్యాంక్ న్యూ ఎండి అండ్ సిఇఓ లింగం వెంకట ప్రభాకర్. కెనరా బ్యాంక్ కొత్త ఎండి మరియు సిఇఓగా లింగం వెంకట ప్రభాకర్. బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూ ఎండి అండ్ సిఇఓ సంజీవ్ చాదా. బ్యాంక్ ఆఫ్ బరోడా న్యూ ఎండి మరియు సిఇఓ సంజయ్ చాదా. చల్లా శ్రీనివాసుల శెట్టి అపాయింటెడ్ యాజ్ ద ఎండి ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా చల్లా శ్రీనివాసుల శెట్టిని నియమించారు. యాజ్ పర్ గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ JLL India 2020, Hyderabad city has emerged as the world's most dynamic city. సో గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ JLL ఇండియా 2020 ప్రకారం మన హైదరాబాద్ నగరం
ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ నగరంగా ఎదిగింది. మలేషియా మాస్టర్స్ 2020 విన్నర్ కెంటో మొమోటో, జపాన్. మలేషియా మాస్టర్స్ 2020 విజేత కెంటో మొమోటో, జపాన్. వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఎట్ 5% ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2020. ఇక్కడ F5 అంటే ఫైనాన్షియల్ ఇయర్. ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క వృద్ధి రేటుని 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5% ఇచ్చింది. SBI హ్యాడ్ అనౌన్స్డ్ రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయర్ గ్యారంటీ స్కీమ్. కొనుగోలుదారు హామీ పథకంతో రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ను SBI ప్రకటించింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020. జపాన్ టాప్స్ ద లిస్ట్, ఇండియా ర్యాంక్ 84. మనకి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020కి సంబంధించి జపాన్ దేశం మొదటి స్థానంలో ఉంది. మన ఇండియా యొక్క ర్యాంకు 84. సో ఈ ర్యాంకింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో తప్పనిసరిగా తెలుసుకోండి. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ హెల్డ్ ఇన్ అబుదాబి, UAE. దీని యొక్క థీమ్ రీథింకింగ్ గ్లోబల్ కన్జంప్షన్, ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ప్రపంచ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ UAEలోని అబుదాబిలో జరిగింది. దీని యొక్క థీమ్ చూసినట్లయితే పునరాలోచన, గ్లోబల్ వినియోగం, ఉత్పత్తి మరియు పెట్టుబడి. 2019 కోస్టా చిల్డ్రన్స్ అవార్డ్ విన్నర్ జస్బిందర్ బిలాన్ ఫర్ హర్ నోవెల్ ఆశా అండ్ ద స్పిరిట్ బర్డ్. 2019 కోస్టా చిల్డ్రన్స్ అవార్డు విజేత జాస్బిందర్ బిలాన్ ఆశా అండ్ ది స్పిరిట్ బర్డ్ అనే నవలకి ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా inaugurated a new center of excellence for studies in classical Telugu in Nellore, ఆంధ్రప్రదేశ్. భారత ఉపాధ్యక్షుడైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో క్లాసికల్ తెలుగులో ఎక్సలెన్స్ ఫర్ స్టడీస్ యొక్క కేంద్రాన్ని ప్రారంభించారు. వర్క్షాప్ కమ్ ఎగ్జిబిషన్ ఆన్ బ్యాంబూ ఏ వండర్ గ్రాస్ కన్క్లూడ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో వెదురు ఏ వండర్ గ్రాస్పై వర్క్షాప్ కమ్ ఎగ్జిబిషన్ ముగిసింది. కోల్కతా పోర్ట్ ట్రస్ట్ రీనేమ్డ్ యాజ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. మనకి కోల్కతాలో ఉన్నటువంటి కోల్కతా పోర్ట్ ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్గా మార్చారు. విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్ ఇన్నోవేషన్ సెంటర్ విల్ బి సెటప్ ఇన్ గుజరాత్. గుజరాత్లో విక్రమ్ సారాభాయ్ చిల్డ్రన్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. నజీమ్ అల్ బహర్ కండక్ట్ బయోలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ ఒమన్. భారతదేశం మరియు ఒమన్ల మధ్య జరిగేటువంటి నావికాదళ విన్యాసాలకు సంబంధించి నజీమ్ అల్ బహర్ న్యూ సుల్తాన్ ఆఫ్ ఒమన్ సయ్యద్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్. ఒమన్ యొక్క కొత్త సుల్తాన్గా సయ్యద్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్. మన ఒమన్ యొక్క రాజధాని మస్కట్, అలాగే ఒమన్ కరెన్సీ ఒమానీ రియల్. తైవాన్ న్యూ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా సాయ్ యంగ్ వెన్. తైవాన్ యొక్క రాజధాని తైపీ, అలాగే తైవాన్ యొక్క కరెన్సీ న్యూ తైవాన్ డాలర్.
Buxa Bird Festival has begun in Buxa National Park in అలీపూర్దూర్ డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని అలీపూర్దూర్ జిల్లాలోని బుక్సా నేషనల్ పార్క్లో బుక్సా బర్డ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. యూనియన్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ టెక్స్టైల్స్ స్మృతి ఇరానీ లాంచ్డ్ యశస్విని స్కీమ్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ గోవా. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి వస్త్ర శాఖ మంత్రి స్మృతి ఇరానీ గారు గోవాలో మహిళా వ్యవస్థాపకత కోసం యశస్విని పథకాన్ని ప్రారంభించారు. బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఉమెన్ పూనం యాదవ్. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళల విభాగంలో పూనం యాదవ్ గారు ఉన్నారు. దిలీప్ సారదేశాయ్ అవార్డ్ హైయెస్ట్ వికెట్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ 2018-19 జస్ప్రీత్ బుమ్రా. అలాగే బీసీసీఐ ప్రెస్టీజియస్ పాలీ అమ్రిగర్ అవార్డ్ విన్నర్ జస్ప్రీత్ బుమ్రా. బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఉమెన్ అంజుమ్ చోప్రా. మహిళలకు బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విన్నర్ అంజుమ్ చోప్రా. యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ టు క్లోజ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ శ్రీలంక. యాక్సిస్ బ్యాంకు మరియు ఐసిఐసిఐ బ్యాంక్ శ్రీలంకలో తమ కార్యకలాపాలను మూసివేయనున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ జనవరి నెలకు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చివరి భాగము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే జాబ్ ఇన్ఫర్మేషన్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.